సుప్రీం తీర్పు. సార్ వక్ఫ్ చట్టంపై కేంద్రానికి సుప్రీం షాక్. ఆ సవరణలపై స్టే. చాలా కీలకమైన తీర్పు ఈరోజు. తీర్పు అంటే మధ్యంతర తీర్పే అని చెప్పాలి. పూర్తి విచారణ ఇంకా చేస్తామని వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ మోదీ ప్రభుత్వం తెచ్చిన తర్వాత దాని మీద తీవ్ర నిరసనలు వచ్చాయి. మనం కూడా చాలాసార్లు మాట్లాడాం. వాస్తవానికి గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉండగానే ఇది వచ్చింది. ఆయన కొంతవరకు స్టే ఇచ్చి ఆ తర్వాత విచారణ చేపట్టారు. ఈ కొత్త ప్రధాన న్యాయమూర్తి డిసెంబర్లో దిగిపోతారు. ఈయన ముందు కొన్ని కేసులు ఉన్నాయి, అందులో ఇదొకటి. దీని మీద ఈరోజు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ముస్లిమేతరులకు ఇందులో అవకాశం కల్పించడము. మూడవదేమో అసలు ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా ఉన్నవి వక్ఫ్ ఆస్తులు కాదని ప్రకటించే అవకాశం ఉందా లేదా, ప్రకటించే అవకాశం ఈ కొత్త చట్టంలో తెచ్చారు. అంటే కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉంటారు. కలెక్టర్ కనుక ఇది వక్ఫ్ ఆస్తి కాదు అని వివాదంలో ఉన్న వక్ఫ్ ఆస్తి మీద ఉంటే ఇది వక్ఫ్ ఆస్తి కాదు అని ప్రకటించే అధికారం కలెక్టర్కి ఇచ్చారు. ఇంక ఇది ఇచ్చిన తర్వాత దేన్నైనా వక్ఫ్ ఆస్తి కాదని ప్రకటిస్తే మొత్తం సమస్య కూర్చుంటుంది కదా. సో సుప్రీంకోర్టు ఈరోజు నేను మొత్తం మీద స్టే ఇవ్వడం లేదు కానీ కలెక్టర్కి ప్రత్యేక అధికారాలు ఇచ్చే ఈ అంశం మీద మటుకు స్టే విధిస్తున్నాము, ఇది అమల్లోకి రాదు అని చెప్పింది. ఇది చాలా కీలకమైన విషయం. ఇంకొకటి వక్ఫ్ బై యూజర్, దాన్ని వాడుకుంటున్న వ్యక్తి దాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఏమవుతుంది అన్న విషయంలో కూడా తర్వాత మేము చెప్తాము, ఇప్పుడు వెంటనే అమలు చేయకండి అని చెప్పింది. మూడో విషయము, ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ఇవ్వాలి అంటే నా ఆస్తి వక్ఫ్కి ఇస్తున్నాను అంటే ముస్లిం ధార్మిక సంస్థకి ఇస్తున్నాను మతపరమైనది కానీ అంటే కనుక 5 సంవత్సరాల నుంచి ఇస్లాంను అనుసరిస్తున్న లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తికి మాత్రమే అలా ఇచ్చే అధికారం ఉంటుంది, లేకపోతే లేదు అని కొత్త చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టారు. సుప్రీంకోర్టు దాన్ని కూడా స్టే చేసింది. 5 సంవత్సరాలు చేస్తున్నాడా లేదా దాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఆ నిర్ధారణ కూడా సూత్రాలు ఏం లేవు. ఏ సూత్రాలు మార్గదర్శకాలు లేకుండా ఇది పెట్టడం అంటే ప్రతి ఆస్తి వివాదాస్పదం అయిపోతుంది. పైగా వక్ఫ్ ఆస్తులు చాలా విలువైనగా ఉంటాయి. ఉదాహరణకి హైదరాబాద్లోనో లక్నోలోనో ఢిల్లీలోనో మీరు తీసుకుంటే. కాబట్టి దాని మీద కూడా స్టే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింగా 5 ఏళ్ల నుంచి ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని తేల్చడానికి మార్గదర్శకాలు రూపొందించేంత వరకు ఇది అమలుకు రాదు అని చెప్పారు. ఇంకా 4వది ముస్లిమేతరులకు ఇందులో ప్రాతినిధ్యం వక్ఫ్ బోర్డుల్లో. ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఉదాహరణకు హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు ఇస్తారా, ఒక చర్చిలో ఇస్తారా? ఇవ్వరు కదా. మరి వక్ఫ్ బోర్డుల్లో మనకి ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన మేరకు చీఫ్ జస్టిస్ గవాయ్ ఇచ్చిన ఆదేశాల్లో కేంద్రం నియమించే వక్ఫ్ బోర్డులో 4కి మించి నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు. ఈ 4 నాన్ ముస్లిమ్స్ అంటే అధికారులు అనధికారులు ఎవరైనా సరే మొత్తం 11 మంది ఉంటారు. అలాగే రాష్ట్రాల్లోకి వచ్చేసరికి 12 మంది, రాష్ట్రాలకు వచ్చేసరికి 3 ఉండొచ్చు. అంటే కేంద్రంలో 4, రాష్ట్రంలో 3 మాత్రమే ముస్లిమేతరులు ఉండాలి తప్ప ఎవరైనా ఉండొచ్చు అంటే అందరూ వాళ్ళే నిండిపోవచ్చు కదా. కాబట్టి అసలు అది మతపరమైన మైనారిటీకి ఇచ్చేది ఇబ్బందిలో పడుతుంది కదా అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఆపేసింది ఇప్పుడు చేసినటువంటి దాన్ని. ఇంకా సీఈఓగా ఎవరు ఉండాలి, వక్ఫ్ బోర్డు సీఈఓగా ఎవరు ఉండాలంటే ఈవెన్ ఏ నాన్ ముస్లిం క్యాన్ బి సీఈఓ అని ప్రభుత్వం కేంద్రం తెచ్చిన కొత్త చట్టం చెప్తూ ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు ఏమన్నారంటే చీఫ్ జస్టిస్, మేము అన్నీ దృష్టిలో పెట్టుకొని అందరు పిటిషనర్లు కూడా దృష్టిలో పెట్టుకొని మేము వాస్తవిక దృష్టితో మేము ఇస్తున్నాము, ఒక పక్షం మేము తీసుకోవడం లేదు. మేమైతే వీలైనంత వరకు ముస్లింనే సీఈఓగా పెట్టండి అని మేము చెప్తున్నాం. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీరు ముస్లింనే దానికి సీఈఓగా పెట్టండి అంతవరకు చెప్తున్నాము. మిగిలిన వెంటనే అన్ని అంశాల మీద సమగ్రమైన తీర్పు మళ్ళీ వెలువరిస్తాము అని చెప్పారు. బహుశా ఇంకా ఈసీజే వెళ్ళే వరకు ఇంకా పూర్తి తీర్పు రాదు. అయితే దీని మీద ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద వేసిన ప్రధానమైన పిటిషనర్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని తరఫున చేసినటువంటి సయ్యద్ ఖుషీం రసూద్ ఇలియాస్ అని ఆయన చెప్తూ సుప్రీంకోర్టు చెప్పినవి బై అండ్ లార్జ్ బాగానే ఉన్నాయి. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యాపీ విత్ ది డైరెక్షన్స్ గివన్ బై సుప్రీంకోర్టు అన్నారు. మేము ఏ అంశాలైతే ప్రధానంగా ఉన్న ఆస్తులకు భంగం కలిగించకూడదు. కీలకమైన సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కలెక్టర్లే వివాద భూమి మీద నిర్ణయం ఎలా తీసుకుంటారు. ఇది ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ
అని ట్రిబ్యునల్ చెప్పాల్సింది కలెక్టర్లా చెప్తారు. కలెక్టర్ చెప్పిన తర్వాత ఏమైపోతుందని. కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినవి చాలా వరకు వాళ్ళకే పిటిషనర్గా సంతృప్తికరంగా ఉన్నాయన్న తర్వాత తుది తీర్పు మరి రాబోయే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆయన మరి ఏం చెప్తారో మనకు తెలియదు. కానీ ఇంతకంటే భిన్నంగా చెప్పే అవకాశం మాత్రం ఉండదు. వక్ఫ్ చట్టం మీద దీని ఆధారంగా చాలా వివాదం తీసుకొని వచ్చి ఆ భూమి మాదే ఈ భూమి మాదే అని చాలా గొడవ చేయాలని ప్రయత్నించిన శక్తులు కూడా ఉన్నాయి. దాన్ని ఆపడం ఈ మాత్రం చెప్పడం మటుకు మనం సంతోషించాల్సిన విషయం. సార్ ముస్లిం జనాభా సమస్య మళ్ళీ ఓవైసీ బెంత సవాలు